హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ట్రావెలర్. ఎవరైనా కొత్త చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మనం గణేష్ సింగ్ కళాకార్కి ఫస్ట్ ఎపిసోడ్ దీనికైతే వచ్చినాం. ఇక్కడికి లోపలైతే వర్క్ జరుగుతుంది. సౌండ్ వల్ల మీకు వినిపించకపోవచ్చు, వాయిస్ నాయిస్. కాకపోతే మీరు వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. లోపలికి అయితే బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మన గణేష్ సింగ్ కళాకార్ది బ్యాక్ సైడ్ గేట్ అనమాట, పెద్ద గేట్. మీకు ముందు చూసినట్టయితే డిస్ప్లే వినాయకుడు ఒకటి ఉంటుంది బయట. ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట. గేట్ లో పోయి అందరూ మొత్తం బుకింగ్ చేసుకొని అందరూ వస్తారు. బయటకు వినాయకుడు ఇట్లా తీసుకుంటారు అనమాట. లోపలికి అయితే వెళ్దాం, చూపిస్తా. మనకి లోపల ఎంట్రన్స్ కాగా ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి అన్ని ముంబై స్టైల్ అయితే ఎక్కువ గణేషులు ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకోండి, ఒక్కొక్క వినాయకుడు చూపిస్తా. వినాయకుడు చూసుకోండి ఎంత హైట్ ఉందో. మొత్తం వర్క్ జరుగుతుంది అనమాట. లోపల సౌండ్కి అయితే మీకు వినిపించకపోవచ్చు కాబట్టి మొత్తం దీనికి ట్రై అయితే చేస్తా. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ అయితే మనకు ఉంది. ఇదైతే మనకి మెయిన్ వినాయకుడు అనమాట, గణేష్ సింగ్ కళాకారులు ఇస్తారు. వాయిస్ వల్ల మీకు వినిపించకపోవచ్చు, కాకపోతే చూడండి మొత్తం వీడియో అయితే. ఇదైతే డైవేటర్, ఇంకా మొత్తం వీడియో అయితే గణేష్ అయితే రెడీ కాలేదు. ఇది ఒక 20 to 26 ఫీట్స్ ఉంటుంది అయితే వాళ్ళైతే చెప్తారు. మేమైతే అడిగి తెలుస్తున్నాము. ఇదైతే చూసుకోండి, మనకి లాస్ట్ ఇయర్ వినాయకుడు అనమాట. ట్రెండింగ్, హైదరాబాద్ మొత్తం ట్రెండింగ్ ఉండే వినాయకుడు. ఇక్కడ చూసుకోండి, ఇదే అనమాట ఈ వినాయకుడు. ఈసారి మెయిన్ వినాయకుడు ఇదే 26 ఫీట్స్ అనమాట. ఈ వినాయకుడు తయారు చేయడానికి అయితే ఒక 1 month స్టార్ట్ చేశారు అనమాట. ఈ డే అయితే మొత్తం తీసి మొత్తం పెయింటింగ్ చేయడానికైతే ఇంకా టైం ఉంది కాబట్టి చేసేసారు అనమాట. లోపలికి అయితే తెలియదు. ఇవన్నీ ముంబై స్టైల్ వినాయకులు అవుతుంది. తీసుకొని ఇవన్నీ ముంబై వినాయకులు అనమాట. లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మనకి ఇదే అనమాట ట్రెండింగ్. డోర్ లోపల ఇక్కడ డోర్ ఉంటుంది కదా, డోర్ లోపల నుంచి ఎంట్రన్స్ కాగా ఇదే అనమాట. లాస్ట్ ఇయర్ మొత్తం ట్రెండింగ్ వినాయకుడు. కాకపోతే ఈసారి అక్కడ పెద్ద వినాయకుడు చేస్తుంటారు. ఇప్పుడు అదే అనమాట వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఉంటాడు. ఎల్లో కలర్ డైటింగ్ చేసిన వినాయకుడు మాత్రం. చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఇదైతే రాముడు అవతారంలో ఉన్న వినాయకుడు అయితే ఉన్నాడు ఇక్కడ, చిన్న వినాయకుడు. ఇక్కడ చూసుకుని అన్ని ముంబై స్టైల్లో అయితే వినాయకులు అయితే ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా గేట్ దగ్గర, అదే అనమాట లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ వినాయకుడు మొత్తం హైదరాబాద్లో. లోపలికి వెళ్ళైతే చూద్దాం, ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి, ఈ వినాయకుడు అయితే చూసుకోండి, సైడ్కి 2 సింహాలు అయితే వచ్చినాయి. ఇది ఇప్పుడు అంత మంచిగా కనిపించకపోవచ్చు, కాబట్టి పెయింటింగ్ అనేది మాత్రం సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి మహారాజ్ గణేష్ అనమాట. ఇక్కడ చూసుకొని అన్ని ముంబై స్టైల్, మొత్తం అన్ని ముంబై స్టైల్ అయితే ఉన్నాయి ఈసారి గణేష్ సింగ్ కళాకారులు. ఇక్కడ చూసుకోండి, పక్కన అయితే 2 దేవుళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇంకా ఇక్కడ చూసుకొని అయితే బ్లాక్ కలర్ డై ఉంది చూడండి, దుర్గామాత అనమాట. దుర్గామాత కూడా మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా కానీ కవర్ చేయలేకపోయినది. దుర్గామాత వీడియోస్ కూడా వస్తాయి, మీకు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అన్ని ఫెస్టివల్ వీడియోస్ అయితే వస్తుంటాయి అప్డేట్స్. ఇక్కడ చూసుకోండి, బ్లాక్ కలర్ ఫేస్ అనమాట వినాయకుడి. ఈ వినాయకుడు కూడా ఒక 10 to 12 ఫీట్స్ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ అన్ని వినాయకులు అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి. పెయింటింగ్ అయితే ఇంకా సూపర్ కనిపిస్తాయి. ఈ వినాయకుడు చూసుకుంటే చూడండి, వినాయకుడు అయితే చిన్నగా ఉంది, కాకపోతే వెనకాల బ్యాక్ డ్రాప్ తో మొత్తం హైట్ అయితే ఎక్కువ హైట్ ఉంది. 14 to 15 ఫీట్స్ అయితే ఉంటుంది. చూసుకోండి, ఇదన్నమాట ఈసారి గణేష్ సింగ్ కళాకార్ ఎపిసోడ్ 1 అయితే ఇది. నెక్స్ట్ వీడియో అయితే మొత్తం పెయింటింగ్ అనేది అయితే నెక్స్ట్ వీడియో మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తా. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. థ్యాంక్ యూ.